ప్రస్తుతం ఐపీఎల్ రసవత్తరంగా సాగుతుంది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 మ్యాచ్లు జరిగాయి. ఈ 12 మ్యాచ్లకు గాను ప్రస్తుతం ఉన్న జట్ల పరిస్థితిని బట్టి చూస్తే ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం ఉన్న 4 జట్లేవో 70 నుంచి 80% ముందుగానే తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో 3 జట్ల పరిస్థితి అటు ఇటుగా ఉంటే మరో 3 జట్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఈసారి ప్లే ఆఫ్ నుంచి తప్పుకునే మొదటి 3 టీంలేవో తెలుసుకుందాం. సిఎస్కే ఈసారి ప్లే ఆఫ్ చేరడం కష్టమే. అటు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవుతున్న సిఎస్కే ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు కోలుకోవడం కష్టమే. ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆ జట్టు 9వ స్థానంలో ఉంది. అయితే ఈ జట్టు అటు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఫామ్ లేమ్తో సతమతమవుతుంది గుజరాత్ టైటాన్స్. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ 2 ఓటమి పాలైంది. ఇక కేకేఆర్ జట్టు ఆ జట్టుకు ఏది కలిసి రావడం లేదు. 25 కోట్లు పెట్టి కొన్న ప్లేయరు దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆ జట్టులో స్పిన్ విభాగం అయితే పూర్తిగా తేలిపోయింది. బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేస్తున్న బౌలింగ్ విభాగం విఫలం కావడం ఆ జట్టును కష్టాల్లో నెట్టేసింది. దీంతో కేకేఆర్ గుజరాత్ సిఎస్కే ఈసారి ప్లే ఆఫ్ చేరడం కష్టమే. మరో 2 జట్లు అటు ఇటుగా ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ ఈ 2 జట్ల పరిస్థితి అటు ఇటు తేల్చుకోలేని పరిస్థితిలో పడ్డాయి. బ్యాటింగ్ విభాగం రాణిస్తేనే తప్ప ఈ జట్లు గెలిచే పరిస్థితిలో లేవు. ఒకవేళ బౌలింగ్ లో రాణిస్తే ఆ రోజు మ్యాచ్ గెలిచినట్టే. ఇక ప్రస్తుతం 5 జట్లలో 4 జట్లు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, అలాగే రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ప్లే ఆఫ్స్ అవకాశాలు 70 నుంచి 80% మెరుగ్గా ఉన్నాయి. ఈ జట్లలో 4 జట్లు కంపల్సరిగా ప్లే ఆఫ్ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబై అయితే 2 మ్యాచ్ల్లో 1 ఓడిపోయినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ బౌలింగ్ 2 విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. తర్వాత జరగబోయే మ్యాచ్లో టేబుల్లో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ కీలకమైన చివరి మ్యాచ్లకు వచ్చేసరికి ఆ జట్టు పేలవంగా మారిపోతుంది. గత సీజన్ లో ఇలాగే జరిగింది. అయితే ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ లో సమీర్ రిజ్వీ ఒక్కడే ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపిస్తున్నాడు. మిగతా వాళ్ళు ఫామ్ లేమ్తో ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ సమీర్ రిజ్వీ ఫెయిల్ అయితే మాత్రం ఢిల్లీకి కష్టాలు తప్పవు. దీంతో ముంబై, రాజస్థాన్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువ శాతాలు ఉన్నాయి. బ్యాటింగ్ బౌలింగ్ పరంగా ఈ జట్లు సమతూకంగా ఉన్నాయి.